అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం రాప్తాడు మండల కేంద్రంలో ఆదివారం సాయంత్రం 5:15 సమయంలో రాప్తాడు సిఐ శ్రీహర్ష ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపైన వాహన తనిఖీ నిర్వహించడం జరిగింది. ఇదే సందర్భంలో 44వ జాతీయ రహదారిపైన నిబంధనలను వ్యతిరేకంగా రాంగ్ రూట్లో వస్తున్న ద్విచక్ర వాహనాలను, లారీలను, ఇతర ట్రాక్టర్లను ప్రత్యేకంగా గుర్తించి 2 లారీలను ఫైన్ వేసి లారీలను స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది. ఈ సందర్భంగా రాప్తాడు సిఐ శ్రీహర్ష మాట్లాడుతూ రాప్తాడు మండల కేంద్రంలో 44వ జాతీయ రహదారి పైన రోడ్డు నిబంధనలను పాటించకుండా రాంగ్ రూట్లో వస్తున్న ద్విచక్ర వాహనాలతో పాటు భారీ వాహనాలను, లారీలను, ట్రాక్టర్లను సైతం గుర్తించడం జరిగిందని, ఈ విధంగా రాంగ్ రూట్లో వస్తున్న 2 లారీలను గుర్తించి వాటికి ఫైన్ వేసి స్థానిక పోలీస్ స్టేషన్కి కూడా తరలించడం జరిగిందని, 44వ జాతీయ రహదారి పైన రోడ్డు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ఒకవేళ నిబంధనలు పాటించుకుంటే రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ఈ విషయాన్ని వాహనదారులంతా గుర్తుంచుకోవాలని రాప్తాడు సిఐ శ్రీహర్ష పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీస్ సిబ్బంది అంతా కూడా పాల్గొని వాహన తనిఖీతో పాటు రాంగ్ రూట్లో వస్తున్న వాహనాలను గుర్తించి ఫైన్ వేశారు.